నయాతే ఇంకో ఈ పేపర్ మొత్తం ఇవాళ ఇక రేవంత్ అన్న నింపిండు పేపర్ల రేవంత్ అన్న నింపి పడేసి రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ ఉన్నది. ఇంకా బీసీ బందా రాష్ట్ర బందా ఏ బందో కానీ మళ్ళీ ఇంకోటి ఏ పార్టీ బందో అర్థం కావట్లేదు. అది బీజేపీ బందా, బీఆర్ఎస్ బందా, కాంగ్రెస్ బందా, ఎవరిపైన బంధు. ఈ బంధు పైన బద్మాషిగాను కూడా రాజకీయం చేస్తున్నారు. ఇగో లంగా పేరు వస్తేనేమో మాదంటారు అంటారా, మంది అంటారు. మంచి పేరు వస్తేనేమో మాదంటారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో అండగాగి ఎమ్మెల్సీ పదవులు వస్తేనేమో అది మంచి పని అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన లంగా పనుల వల్ల మరి నువ్వు ఎమ్మెల్సీ కంటే లేదు లేదు నేను బీసీని అంటాను. మరి ఇద్దరు పిల్లల నిబంధన స్థానిక ఎన్నికల్లో ఎత్తేస్తేనేమో నా వల్లే అంటాడు. ఇట్లాంటి బ్రోకర్ నాకు కూడా ఉన్నారు తెలంగాణలో. సో అది తర్వాత మాట్లాడదని ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. బీసీ రిజర్వేషన్లపై అన్ని వేలు బీజేపీ వైపే అని రాసిరు. ఇప్పుడు ఏమని రాసిరు? ఎందుకంటే ఇప్పుడు జీవో అవకాశం లేదు, జీవో అవకాశం లేదు, బిల్లు అవకాశం లేదు, గవర్నర్ దగ్గర ఏడివైన అవకాశం లేదా. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరి దగ్గర ఇలా అవకాశం ఉందంటే 9th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర అవకాశం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పింది తప్ప బీసీ రిజర్వేషన్ ఇస్తాం అట్లయితేనే మాకు కూడా అడగలే. భారతీయ జనతా పార్టీ 6 గ్యారంటీలే, భారతీయ జనతా పార్టీ కామన్ డిక్లరేషన్ పెట్టలే. ఇప్పుడు కత్తి నాది నాది కాదు, నెత్తి నాది కాదు, నాకేం సంబంధం? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ విషయంలో ఇప్పుడు మా బచ్చన్న కానీ మరి ఈ రాత రాసిన రోతనా కొడుకు ఇవే పేపర్ కానీ సింపుల్ ప్రశ్న అడుగుతాను. అయితే జనాలు ఒక సామెత చెప్తా ఉంటారు, మా రఘునందన్ ఇంకా బాగా చెప్తాడు. అయితే నెత్తన్న మనది కావాలి, కత్తి అన్న మనది కావాలి. ఇప్పుడు నెత్తి మనది కాదు, కత్తి మనది కాదు. మన రిజర్వేషన్ ఇస్తామని చెప్పలేదు, మనకు గ్యారెంటీ ఇవ్వలేదు. బీజేపీకి ఏం సంబంధం? అరే రేపు కేంద్రంలో అధికారంలోకి రాబోయే పార్టీ మాదేను, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుండు, కాంగానే 9th షెడ్యూల్లో పెడతాం అని చెప్పేసి మీరు కథలు చెప్పి ప్రధానమంత్రి ఊస్టింగ్ అయిపోయి బూస్ట్ అయింది. అలా 99 కల్లా పండుకున్నారు. మీకు చేతగాక మీరు ఆడలేక పాతగజని సన్నాసులై ఇలా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఏంటంటే ఎన్నికల కంటే వెళ్ళే ముందే చెప్పింది బీసీని ముఖ్యమంత్రి చేస్తాను. లేదు లేదు రెడ్డి ఆయనే ముఖ్యమంత్రి అని ఒక బ్రోకర్ నా కొడుకు తిరిగి ప్రచారం చేసిండు ఎమ్మెల్సీ. అయ్యాల బీసీలు గుర్తు రాలే, అయ్యాల రెడ్ల సంకలనం అయిపోయింది కాంగ్రెస్ లా. ఇలా మా బట్టన్న అంటాడు, ఇగో మొత్తం బీజేపీ అంటాడు. బీజేపీకి వ్యతిరేకంగానే బీసీ బంద్ అంటున్నాడు. ఎక్కడైనా బీసీ సంఘాలు ఆ స్టేట్మెంట్స్ ఉన్నాయా చెప్పురు నాకు. ఆర్ కృష్ణయ్య కానీ జాదవ్ శ్రీనివాస్ గౌడ్ కానీ ఎక్కడైనా బీజేపీకి వ్యతిరేకంగా చెప్పిరా? చెప్తే మేము బంధుకు వ్యతిరేకం, నేనైతే బరాబరే వ్యతిరేకం. ఇప్పుడు ఈ బంద్ జరిగేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి వ్యతిరేకంగా, బీసీలు నడి బజార్లో మోసం చేస్తున్నందుకు వ్యతిరేకంగా. వాళ్ళు కూడా సన్నాసు లెక్క అందరు కలిసి తిరుగుతారు. దొంగ కూడా చెప్తారు. ఇప్పుడు బీజేపీ వాడు దొంగనా, బీఆర్ఎస్ వాడు దొంగనా, కాంగ్రెస్ వాడు దొంగనా? దొంగ ఎవడు? ఎవరి మీద దొంగనే ఒప్పుకోవాలి, చెప్పాలి. ఇప్పుడు వాళ్ళేంటంటే అందరి కాడ మంచి పేరు తెచ్చుకోవాలి, అంటే బీసీలు ఉచితగానం చేయాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవతోటి మీద బటగాసి మీదేసి మీ సంసారంలో అంటారు. మీ కామన్ డిక్లరేషన్ ఏం చెప్తుంది? మీరు ఏమని కామన్ డిక్లరేషన్ పెట్టిర్రు? ఇగో కామన్ డిక్లరేషన్ పట్టుకొని సన్నాసి నా కొడుకు వాళ్ళు తలకాయలు ఇతనా ఉసేదారి జితనా బాగేదారి గది చెప్పాలి కదా. తలకాయలు లెక్క పెడతాను బీజేపీ చెప్పిందా? తలకాయలు లెక్క పెడతాను బండి సంజయ్ గారు చెప్పిరా, కిషన్ రెడ్డి గారు చెప్పిరా? ఎవరు చెప్పిరు తలకాయలు లెక్క పెడతాను? కాంగ్రెస్ పార్టీ కదా. ఎవడి వాళ్ళ రిజర్వేషన్? కాంగ్రెస్ పార్టీ కదా. సన్నాసులు లెక్క చేదగాక దద్దమ్మ లెక్క జీవోలు తెచ్చుకొని ఏమంటారా నోరుతో నవ్వా అంటారు, నోరుతో చెప్పా నొసలతో నవ్వా అన్నట్టు మీకు చేదగాక బీజేపీ పైన పేపర్ ఉంది కదా అని రాతలు రాస్తారు. బీసీ సంఘాలు చెప్పమని రా మాట. సిగ్గులేని సన్నాసున్నారు మీరు 30 మీరు దద్దమ్మలను ఒప్పుకోరు చేత కాకపోతే. మా వల్ల కాదు, మీ సౌటలం మీ పార్టీ పరంగా ఇస్తామని చెప్పి సాగురట్న సాపుగా. అది చేతగాక ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అని ఆనాడే కేసీఆర్ ఉన్నప్పుడే కోట్ల పోయిన సన్నాసులు కాంగ్రెస్ ఎదవలు ఇలా కథలు చెప్తారు, బీజేపీని బదనాం చెప్తారు. తెలియదా? రేవంత్ రెడ్డి చెప్పలేదా? ఎవరో రిజర్వేషన్ అడిగితే అది నేరం,
అని జైల్లో పెట్టాలని ఏ సన్నాసి చెప్పిండు? బీజేపీ వాడు చెప్పిండా, కాంగ్రెస్ వాడు చెప్పిండా? ఏ పార్టీలు పండుకొని చెప్పిండు? ఎవడు వ్యతిరేకి బీసీలకు? ఎవడు వ్యతిరేకి? ఎంతమంది బీసీలు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు? ఉన్న ఒకడే ఒక మహిళా మంత్రి తీసేయాలని కుట్రలు పంపుతారు మీరు సన్నాసులు లెక్క. మీ సంగతి ఏం తెలియదు. ఇంకా చూడరా, బీసీ రిజర్వేషన్ పై అన్ని వేలు బీజేపీ వైపేట. రాజ్భవన్ ముందు బైఠాయించిన సిపిఎం రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీల పట్ల నిర్లక్ష్యం ఆపండి, హక్కుల కోసమే మా పోరాటం. ఎంపీ బీసీ నేత ఆర్ కృష్ణయ్య. ఇక్కడ ఎక్కడైనా బీజేపీ అని రాసినాడా? ఈయన మాట్లాడిందంటే ఎక్కడ బీజేపీ ఉందా? ఇప్పుడు జాజుల సీన్ ఏం మాట్లాడుతున్నా కాంగ్రెస్ అంటుంది. ఈయనేమో బీజేపీ అన్నాడు, ఆయన బీజేపీ ఎంపీ కాబట్టి. ఈయనేమో రేవంత్ అన్న సంక్రాంతి తోటి ఈయన కాంగ్రెస్ అన్నాడు. దొంగ కూడా చెప్పరు. అందరం మరి బంద్ చేయాలి. ఇంకా ఇది ఎక్కడ చిత్రం? అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలంటున్న డిప్యూటీ సీఎం అట. బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ పైన ఒత్తిడి తెస్తామన్న కృష్ణయ్య. బీజేపీ బంద్ లో పాల్గొంటుందంటే బిల్ పాస్ చేసినట్లు భావించాలని జాగృత అధ్యక్షులు కవితక్క. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగానే బీసీ బంద్ అని వీళ్ళు. రిజర్వేషన్లు అడ్డుకున్నది కాషాయ పార్టీయే. ప్రధాని మోదీని కలిసేందుకు ఛాన్స్ ఇస్తలేరు. 42% బీసీ కోటాకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. రేపటి బంద్లో అందరూ పాల్గొనాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ ప్రపంచ చరిత్రలో ఏడనైనా తీసుకురారు మీరు. ఒక రాష్ట్రంలో ఒక సంఘం, అది ఏ సంఘం అయినా కానీ, ఒక కుల సంఘం ధర్నా చేస్తే లేదంటే బంద్ పాటిస్తే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులైతారా, కేంద్ర ప్రభుత్వం బాధ్యులైతారా? మీరు చెప్పరు. ఈ ప్రపంచంలో ఏడనైనా అధికారుల పార్టీ సొంత పార్టీ పైన, అధికారుల ప్రభుత్వం పైన ప్రభుత్వమే ధర్నా బంద్ చేయంగా మీరేమైనా చూసిర్రా? ప్రభుత్వం పైనే ప్రభుత్వం బంద్ చేస్తుంది. ఈ లోకంలో జరుగుతుంది, అది తెలంగాణ జరుగుతుంది, అది ఇక ప్రపంచంలో 9వ 10వ. మరి వింత, ఇది ఏ వింతనో మరి. ఇది వింతలకనే కనిపిస్తున్నారు నాకు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము సన్నాసులం అని చెప్పలేక, మేము చేత కాదు, మా వల్ల కాదు, మీ రిజర్వేషన్ ఇవ్వలేము, మాకంత శక్తి లేదు, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, మీకు ఇచ్చేది లేదు అని చెప్పలేక బీజేపీ మీద నూకేస్తారు. ఇప్పుడు మా రేవంత్ అన్నకు అంటేనే కోపం వస్తుంది. నేను టీషర్ట్ వేసుకోవాలి పోయి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిరు. 42% విద్య, ఉద్యోగాలు, వైద్యం. మరి రేవంత్ అన్న ఇంకేమైనా ఉంటే చెప్పారు. అవి కూడా ఈ భూమండలంలో ఏడు అవకాశం ఉంటే ఆడ విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయాల్లో కానీ, ఇంకా ఏడనైనా సరే బీసీలో 42% పట్టుకొత్తాం అని చెప్పారు. ఎక్కడన్నా ఇంకో బీజేపీ ప్రధానమంత్రి అయితే ఆయన బిల్లు పాస్ చేయాలి, 9th షెడ్యూల్ చేర్చాలి, లేదంటే రేపు అధికారంలో కాంగ్రెస్ వచ్చినా బీజేపీ ఆయన సంతకం పెడితేనే వస్తుంది రిజర్వేషన్, లేదు మీ అధికారంలోకి వచ్చినా సరే బీజేపీ ఆయనే మాకు 9th షెడ్యూల్ చేరిస్తేనే మీరు రిజర్వేషన్ ఇస్తాం అని రాసిరా కార్డిక్యులేషన్ చెప్పురి. నాకు తెలియదా, మీరు చెప్పురి. ఎందుకు బచ్చన్న మనం ఎంత సక్కమైన కులగణ చేసినాం, మరి కులగణ కూడా బీజేపీ చేస్తారని చెప్పరు. అయితే కులగణ కూడా బీజేపీ చేస్తుంది, మాకేం సంబంధం లేదని చెప్పండి. మరి ఆడెందుకు మనం అయిన లంగ పేరు వస్తేనేమో మంది కావాలి, మంచి పేరు వస్తేనేమో మనం కావాలనా? అంతే కదా మీ యొక్క కార్యాచరణ ఏంటంటే లంగ పేరు వస్తే బీజేపీ బీఆర్ఎస్ నూకాలి, మంచి పేరు వస్తే మా పైన వేసుకోవాలి.